యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో కూడా యేసు అక్కడ ఒక వ్యభిచార స్త్రీని అమ్మా అని పిలిచినట్టుగా ఉంది తెలుగు బైబిల్లో. ఈ విషయం వీపీ రెడ్డి కూడా చెప్పాడు ఒకసారి. అమ్మా అన్నాడండి, ఎంత గొప్పవాడండి అన్నాడు ఈయన. నిజానికి అమ్మా అనేం అనలేదు ఆయన, ఏ ఉమెన్, ఓ స్త్రీ అని పిలిచాడు ఇంగ్లీష్ బైబిల్లో. కానీ తెలుగు బైబిల్లో సెంటిమెంట్ పండించడానికి అలా అమ్మ అని పెట్టారు. ఎందుకంటే భారతీయులకు సెంటిమెంట్ ఎక్కువ కదా. ఈ భారతీయ ప్రేక్షకులకి అనుగుణంగా బైబిల్ని మార్చారు, వీళ్ళు రీమేక్ చేశారు బైబిల్ని. కానీ ఇవి సిద్ధాంత గ్రంథాలు కాబట్టి మనకి మూలంలో ఉన్న విషయం ఏంటో తెలియాలంటే మనం ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళాలి. ఇంగ్లీష్ బైబిల్లో కూడా కాకపోతే హెబ్రూ బైబిల్లోకి వెళ్ళాలి. హెబ్రూ బైబిల్ దాకా వెళ్ళడం మనకు కష్టం కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ చూసుకుంటే సరిపోయింది. లేదా అక్కడ దాకా వెళ్ళి అది కూడా చూడగలిగితే మంచిదే. ఇప్పుడు అర్థమైందా అక్కడ పాపం లేదని ఎందుకన్నారో? తండ్రి కుమార్తెకి పెళ్లి